వెల్కమ్ టు మహామ్యాక్స్. ఈరోజు మనం ఇందులో స్పెషల్ ఇంటర్వ్యూలో మనం డిస్కస్ చేయబోయేది ఈ యొక్క త్రిభానధారి బార్బరిక్ అంశాన్ని సినిమా సంబంధించి. గత 5 ఏళ్లలో ఇదైతే సినిమా చూసే ఒక ప్రేక్షకుల యొక్క ఆలోచన విధానాలు మొత్తం మారిపోయినాయి. ఒకప్పుడు ఆలోచన విధానాలు వేరు, ఇప్పుడు విధానాలు వేరు. ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, అలాంటి సినిమాలనే ఇప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ పరంగా కానీ, అలాగే హాలీవుడ్ ఫిలిమ్స్ ఎఫెక్ట్ అయినా కానీ, ఏదైనా కానీ కొంత ఎంత మనం అప్డేట్లో ఉంటేనే ఆ సినిమాలకు ఆదరణ అనేది ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఈ యొక్క త్రిభానధారి బార్బరిక్ అనే విషయంలో ఆ సినిమాని ఎందుకు ఆదరించలేదు అన్న వేలో భాగంగా మన శుక్రవారం రిలీజ్ అయింది సినిమా. ఆ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స్ గారు ఆవేదన చెందారు, సహనం కోల్పోయారు. నా సినిమాని మీరు ఎందుకు చూడరు అని చెప్పిన ఆవేదన చెంది, నేను అంత బాగా తీశాను, సినిమా బాగోపోతే నేను చెప్తూ కొట్టుకుంటాను అని చెప్పని అనడం. మరి సినిమాకి రిలీజ్ అయిన తర్వాత ఆదరణ లేకపోవడంతో ఆయన చాలా సహనం కోల్పోయి ఆయన తీసుకొని కొట్టుకున్న పరిస్థితి. సోషల్ మీడియాలో దీనిపైన తీవ్రమైన చర్చ. అంటే కొంతమంది ఆయనకి సపోర్టింగ్గా, కొంతమందికి ఆయన ఎగనిస్ట్గా, కొంతమంది ప్రేక్షకుల తరపున ఎందుకు చూడరు అన్న వేలో భాగంగా కూడా దీని మీద సోషల్ మీడియాలో ఫుల్ మామూలుగా లేదు ట్రోలింగ్. ఈ రోజున మనతో మోహన్ శ్రీవత్స్ గారు మనతో ఉన్నారు. శ్రీవత్స్ గారు నమస్తే. నమస్తే సార్. ఏంటి సార్, నా సినిమా చూడలేదు అంటున్నారు, ఎందుకు చూడాలి సార్ అసలు మీ సినిమాని? సార్, కంటెంట్ ఉన్న ఫిల్మ్స్ తెలుగు ఆడియన్ని బాగా ఆదరిస్తారు సార్. అందులో మలయాళం కంటెంట్స్ బాగా ఆదరిస్తున్నారు. నేను ఫోకస్డ్గా కంటెంట్ ఇలాంటి కంటెంట్సే చూస్తారు అని 8 నుంచి 9 నెలలు మదనపడి కథ మీదే కూర్చున్నాను. 9 నెలలు ఓన్లీ కథ మీదే ఉన్నాను. సో అలాంటి కంటెంట్ ఇద్దాము, అలా ఇద్దాం అనుకున్నాను. అలాంటప్పుడు నేను ఎంత మంచి ఆర్టిస్టులను పెట్టుకొని ఎంత బడ్జెట్ పాన్ ఇండియా లెవెల్లో స్క్రీన్ ప్లే కానీ లేకపోతే ఫ్రేమింగ్ కానీ చూస్తున్నారు, అది మొత్తం రెయిన్లో ఉంటుంది సినిమా. సో ఇంత బాగా చేసినా కూడా ఈరోజు థియేటర్కి ఈ జనం రాలేదు. అది అంటే సినిమాని ఎందుకు చూడాలి అనేది క్వశ్చన్ నాకు ఫస్ట్ అయితే సినిమాకి వస్తే మీకు ఎందుకు చూడాలో అర్థమవుతుంది, మీరు సినిమాకే రాలేదు. సో ఆ పెయిన్తో నేను ఇదైపోయాను సార్. పక్క థియేటర్కి వెళ్ళి చూస్తే జనాలు ఉన్నారు. సో అది ఆ సినిమాకి నా సినిమాకి ఏంటి తేడా నేను క్వశ్చన్ చేసుకున్నాను. కనీసం నాకు ఇంకొక 10 మంది వస్తే 20 మందితో నాకు మౌత్ టాక్ వెళ్తుంది కదా అని ఒక పెయిన్. ఆ 10 మంది కూడా ఎవరో నాకు తెలిసిన వాళ్ళు ఎవరో అరే మా ఫ్రెండ్ ఇది అని చెప్తే వెళ్ళి ఉంటారేమో, అసలు సినిమాకే రాలేదని ఒక పెయిన్ సార్ నాకు. అంతే. మోహన్ శ్రీవత్స్ గారు, అసలు సినిమా తీయడం ఒక ఎత్తు, సినిమా ప్రమోషన్స్ అనేది ఒక ఎత్తు. సినిమా ఎంత ఖర్చు పెట్టారో అందులో చాలా భాగం కూడా ప్రమోషన్ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. చిన్న ఫిలిమ్స్ ఏం కాదు, పెద్ద ఫిలిమ్స్ సంబంధించి. మరి ఆ వేలో మరి మీరు కానీ మీ ప్రొడ్యూసర్స్ కానీ సినిమా తీశారు, దాని వేలో అంటే సినిమా రన్నింగ్లో ఉండగానే ప్రమోషన్స్ కనుక మీరు ప్రాముఖ్యత ఇచ్చుంటే సినిమా కంప్లీట్ అయ్యే టైంకి ఇది ఒక సోషల్ మీడియాలో కాకుండా జనాల నోలలో నానేలాగా కనుక మీరు కనుక ఆ విధంగా ప్రమోషన్స్లో కనుక మీరు పాలు పంచుకుని ఉంటే ఈ రోజున మీరు ఇంత ఆవేదన చెందకుండా ఉండేది కదా. సినిమా ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ ఉంది, బజ్ ఉంది, చాలా బాగా తీశారంటారు. ఒక థ్రిల్లింగ్కి మీరు అందులో కొద్దిగా మెథలాజికల్ దాని ఈవెంట్ యాడ్ చేయడం కానీ ఓకే, అది చాలా వెల్కమ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే మీరు నా సినిమాను ఆదరించలేదు చెప్తూ కొట్టుకుంటా అనేది మీరు మిమ్మల్ని కాదు, మీతో పాటు ఉన్న డైరెక్టర్స్ని మీరు అవమానించారు, అలాగే తెలుగు ప్రేక్షకులను కూడా మీరు అవమానించారు. సార్, ఇది నేను అవమానించాను అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ. ప్రేక్షకుడికి కానీ డైరెక్టర్స్కి అయితే అసలు డైరెక్టర్స్కి ఎందుకు అవమానం అనుకుంటున్నారు, చెప్పులు అరిగిపోయేలా తిరుగుతున్నారు కృష్ణానగర్లో నాలాగా. నేను ఎన్ని రోజులు తిరిగి ఈ ఆపర్చునిటీని సంపాదించుకున్నాను. ప్రొడ్యూసర్ కానీ ఇప్పుడు బతకపోతే మళ్ళీ ఆయన 10 సినిమాలు తీద్దామని వచ్చారు విజయపాల్ రెడ్డి గారు. ఇప్పుడు ఈ సినిమాతో అయిపోతుంది కదా, ఇంకా ఎందుకు తీస్తారు ఆయన? ఇలాంటి బడ్జెట్ సినిమాలు తీసి పెద్ద హీరోతో తీయాలి, అక్కడ పెద్ద రిస్క్ ఉంది. సో ఏంటంటే నేను అవమానించాలని అలాంటిది ఏమీ లేదు సార్. నాది చిన్న రిక్వెస్ట్. ఇప్పుడు మీరు అన్న తర్వాత చెప్తున్నాను కదా, మీరు అన్నారు ప్రమోషన్స్లో రీచ్ అవ్వలేదేమో అని. నేనైతే చాలా సిద్ధి శ్రీరామ్తో పాటలు పాడించాను, కార్తీక్ పాడాడు, మన రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. ఈ పాటలన్నీ ట్రెండింగ్లోకి వెళ్ళి ఆదరించారు, చేశారు. నెక్స్ట్ ట్రైలర్ చూసి అప్లాజ్ వచ్చింది. కానీ కారణం ఏంటో తెలీదు. నేను థియేటర్కి వెళ్ళాను, జనాలు లేరు, డెబ్యూట్లు పడ్డాయి,
లైన్గా థియేటర్కి వెళ్తున్నాయి, డెబ్యూట్లు పడుతున్నాయి. ఒక దగ్గర 7-8 టికెట్లు తెగాయి, ఇది డెబ్యూట్ పడిపోతుంది. నేను టికెట్ బుక్ చేసుకున్నాను, ఊరికే 2 టికెట్లు బుక్ చేద్దాం, ఆపుతారు సినిమా ఆపుదాము. వెళ్ళి థియేటర్కి వెళ్ళి వాళ్ళ 10 మందికి నేను వెళ్ళి కలిసి డైరెక్టర్ అని చెప్పకుండా, సార్ సినిమా ఎలా ఉంది సార్ అది ఇది అని అంటే, సినిమా భలే ఉంది కానీ వీళ్ళు ఏంటో జనాలు లేరు, అసలు భలే తీశారు అది సార్, నేను డైరెక్టర్ సార్ అంటే గబుక్కున హక్ చేసేసుకున్నారు. ఏం సార్ మీరు ఎందుకు రీచ్ అవ్వలేదు, జనాలు రావట్లేదు అని వాళ్ళు కూడా క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. అంటే మంచి ఇదే క్వశ్చన్ నేను అనుకుంటూ పక్క స్క్రీన్ని డోర్ ఓపెన్ చేస్తే 90% ఆక్యుపెన్సీ పక్క స్క్రీన్ ఒక మలయాళం సినిమాకు ఉంది, 2 మలయాళం సినిమాలకి ఆక్యుపెన్సీ ఉంది. అంటే అది నేను భరించలేకపోయాను సార్. అంటే మేబీ ఆ సినిమాలకి బ్యాక్ బోన్ ఉంటుంది, చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళ మీద ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పెద్ద బ్యానర్ మీద వాళ్ళు ఎందుకు నమ్మకం పెట్టుకుంటారు, ఆడియన్ వీళ్ళు మంచి కంటెంట్ ఇస్తారనే నమ్మకంతో సినిమాకి వెళ్తారు. అలాంటిది నా దగ్గర బ్యాక్ లేదని అలా అనుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈ పాయింట్ అన్నారు కాబట్టి చెప్తున్నాం, బలగం సినిమా చావు మీద స్టార్ట్ అవుతుంది సినిమా. అవును, మరి ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారండి? హ్యూజ్ హిట్ అది. హ్యూజ్ హిట్ సార్. సినిమాలో కంటెంట్ ఉండాలి. ఇప్పుడు మీరు కల్కి సినిమా చూసుకోండి సార్, అమితాబ్ బచ్చన్ పెట్టారు ఏమండి, అదే కనుక ప్రభాస్ కనుక లేకపోతే సినిమా ఆడేదా? అలాగే మొన్న దిల్ రాజు గారి సినిమా వచ్చింది రామ్ చరణ్ గారికి, ఏం సార్ మరి టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్. అలాగే సినిమాలో కంటెంట్ అనేది ఇంపార్టెంట్ సార్. మీరు అన్నట్టు హీరో కాదు, స్టోరీ కాదు, ఇదని కాదు సార్. దీనికే నేను ఆన్సర్ చెప్తా. కంటెంట్ చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఎంత పెద్ద ప్రొడ్యూసర్కైనా, ఎంత చిన్న ప్రొడ్యూసర్కైనా. ఈరోజు నేను ఇంత ఎమోషనల్ అయిపోయాను అంటే నేను అది సహనాన్ని కోల్పోయాను. దానికి రీజన్ కూడా ఉంది. ఏంటంటే నా వైఫ్ ఏంటిది థియేటర్లో ఉంది, నేనేమో కొంచెం బాధతో ఇంటికి వెళ్తున్నా, మామూలుగా ఇంటికి వెళ్తున్నా. థియేటర్లో జనాలు లేరు మోహన్జీ ఇక్కడ అని మా వైఫ్ అన్నది, 20 మంది ఉన్నారు. అవునా, ఓకే ఓకే నువ్వు సినిమా చూసి పూర్తిరా, నేను ఇంటికి వెళ్తాను అంటే పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇంటికి. పరిస్థితి అర్థం చేసుకుని అంత కష్టపడి పాపం ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది, అందరూ అన్నారు నీ ఫేస్ ఏంటి ఇలా అయిపోయింది, ఇంత నల్లగా అయిపోయి ఏంటి, స్మార్ట్గా ఉండేవాడు కదా అని అనేవాళ్ళు. అంత కష్టపడ్డా నేను. ఆమె భయపడిపోయింది, ఇంటికి వెళ్ళేసరికి పరిగెత్తుకొని వచ్చింది. అదేంటిది నువ్వు ఇప్పుడు వచ్చావని అంటే ఏడ్చుకొని మీద పడిపోయింది. అనగానే నాకు అనిపించింది అప్పుడు ఆన్సర్ చేయలేకపోయినా. అంటే నేను ఆత్మహత్య చేసుకుంటాను అనుకొని వచ్చేసింది అన్న భయం. సార్ నేను చాలా స్ట్రాంగ్, అంత స్ట్రాంగ్, నేను అలా చేయను. కానీ నేను ఛాలెంజ్ తీసుకుంటున్నా, నేను ఇంకొకలాగా సినిమా తీసి జనాల్ని మెప్పించాలి ఒకవేళ ఈ సినిమా ఇదవ్వకపోతే. అందుకే నా బాధ ఏంటంటే సడన్గా నేను ఇంత భారం అయిపోయినా, వీళ్ళు ఇంత భయపడిపోతున్నారు ఏంటి అని. సేమ్ నా ప్రేక్షకులు కూడా లైక్ నా ఫ్యామిలీ సార్. వాళ్ళు చూడలేదని బాధపడిపోయాను అంతే. మా ఇంట్లో మా ఆవిడ నేను సినిమా చూడలేదని అంటే నేను తెగ బాధపడి, నా చుట్టాలు సినిమా చూడలేదంటే ఏడ్చాను సార్. చుట్టాలు చూడలేదేంటి అసలు, కనీసం చుట్టాలు చూడాలి కదా అని బాధపడి నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతున్నాను నేను. అలాంటిది నేను ఆ క్షణం తట్టుకోలేక గబుక్కున అసలు ఏంటి అసలు ఇది ఇంత కష్టపడి చేసి అని బరస్ట్ అయిపోయాను సార్ నేను. కానీ నేను మంచి సినిమా 100% ఇచ్చానని నమ్మి అందుకే చెప్పాను, లేదు మంచి సినిమా 10 మందికి నచ్చింది, ఒక 30 మంది వస్తే 30 మందికి వస్తుంది, మౌత్ టాక్ వెళ్తుంది అనేది నా తాపత్రయం. ఆ మౌత్ టాక్ నేను ఎమోషనల్ అయ్యేసరికి నా మీద ఏదో మెర్సీతోనో లేకపోతే ఇంకేదో ఈరోజు కాల్స్ వచ్చేసారు. ఈరోజు సినిమా చూసి కాల్ చేసి చాలా బాగా చేశారు సార్, బట్ నాకు ఈ సినిమా తెలియదు సార్ అని ఒకరు అన్నారు. సార్ చాలా బాగా తీశారు సార్, ఏంటిది ఈ సినిమాకి వెళ్దాం అనుకున్నాను కానీ వినాయక చవితి ఉండి ఇలా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు వినాయక చవితి ఇప్పుడు రన్నింగ్ అవుతుంది, వర్షాలు కారణం అవ్వచ్చు, వర్షాలు. కానీ మీకు విధంగా ప్లస్ పాయింట్ ఏంటంటే పెద్ద సినిమాలు లేవు, మీకు మంచి అవకాశం. మోహన్ గారు ఇప్పుడు శంకరాభరణం రిలీజ్ అయినప్పుడు కూడా సేమ్ హెవీ రైన్స్ సినిమా, అసలు ఫస్ట్ ఏడు నాగేశ్వర గారు అయితే అసలు ఏం మాట్లాడలేకపోయారు. తర్వాత మీకు మౌత్ టాక్ తో అసలు హ్యూజ్ హిట్. అసలు ఎప్పటికీ అది చూడాలి. ఓకే సార్, ఇప్పుడు మీరు ఆవేదన చెందారు, మీరు దానికి ఇప్పుడు ఆల్రెడీ కూడా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. అసలు ఏంటి మీ స్టోరీ ఏంటి, మీరు ఎంత కాన్ఫిడెంట్గా తీశారు మీ సినిమాకి సంబంధించి మాతో మీరు పంచుకోండి మీ విషయాలు. అంత కాన్ఫిడెంట్ అంటే అదే సార్, ఒక బ్యూటిఫుల్ కంటెంట్ ఇవ్వాలి, మంచి కంటెంట్ ఇవ్వాలి, థియేటర్లో ఆడియన్కి సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టాలి, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. ఇలాంటిది ఏదో కొత్త అంటే ఒక యోధుడు బార్బరికుడు లాంటి మహాభారతంలో యోధుడు అతని త్యాగం గురించి చెప్తూనే అతని త్రిభావం తాలూకు పవరు, అది ఆ వేలో మనం ఇంప్లిమెంట్ చేస్తే మన లైఫ్ మన జీవిత గమనం ముందుకెళ్తుంది. వాట్ ఎవర్ ఒకరి మీద కోపంగా మనం రివెంజ్ తీర్చుకోవాలన్నా ఆ త్రిభానం, ఆ సైకాలజీ, లేదా మనం సక్సెస్ అవ్వాలన్న ఆ త్రిభానం సైకాలజీ, అది చాలా ఇన్న కాంటెంపరీ సిచ్యువేషన్స్కి చాలా అవసరం. అందుకే నేను కాంటెంపరీలో ఉన్న అన్ని ఆగస్టు 15 నైట్ సినిమా నడుస్తుంది సార్. ఒకటి నేను ఒక పాపని
నేను మెటఫరిక్గా ఏం చెప్పానంటే ఆమె మన భారతదేశం, మాత, యా భారత మాత. ఆగస్టు 15 రోజు జరిగే కాన్ఫ్లిక్ట్ ఆ పిల్ల మిస్ అవుతుంది. సో తాత మనవరాలు తాత మనవరాలు Yeah. తాత మనవరాలు ఆ భారత మాత. ఈ భారత మాతని కాపాడేది ఎవరు? మనుషులే తాత. అంటే ఈ సమాజం తాత. ఇలాంటి సమాజాన్ని అలాంటి వేరియేషన్లో ఎవ్వరూ పుట్టుకతో చెడ్డోళ్ళు కాదు సార్. సిచ్యువేషన్ ఎగ్జాంపుల్ శంషాబాద్లో జరిగిన ఒక సంఘటన ఉంది, దిశ కేసు సార్. వాళ్ళు ఆ టైంలో ఒక ఫుల్ బాటిల్ తాగి ఉండకపోతే ఆ అమ్మాయి మీద కన్ను వెళ్ళేదంటారా? అమ్మాయి లైఫ్ ఎలా ఉండేది? వాళ్ళ అమ్మాయి డాక్టర్, అమ్మాయి లైఫ్ ఎంత బాగుండేదండి. ఆ టైంలో ఆ మత్తు ఎంత జీవితాలే నాశనం చేసింది. పాపం వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయారు కదా. సో ఏంటంటే నేను ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఆల్ ట్రాక్స్కి ఆపాదించి అంటే పెట్టించి ఆల్ ట్రాక్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టాను సార్. ఒక దగ్గర కూర్చోబెట్టి క్లైమాక్స్కి ఒక బ్యూటిఫుల్, చాలా మంది ఇప్పుడు సార్ ఈ రోజు క్లైమాక్స్ ఇంటర్వెల్ మీరు ట్విస్ట్ అదిరిపోయింది. ప్రీ క్లైమాక్స్ అసలు మీరు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటారు. అసలు బ్యూటిఫుల్గా చేశారు సార్ క్లైమాక్స్. అసలు ఉన్న పరిస్థితులు కరెక్ట్గా అసలు అది ఏంటంటే ఆ పాయింట్ చెప్పేయాలనిపిస్తుంది. అంటే స్పాయిలర్ అవుతుంది ఇప్పుడు సినిమాకి, అది ఇంపార్టెంట్ కాబట్టి అది. సో ఇప్పుడు మీరు స్టోరీ అనుకున్నారు, దానికి ప్రొడ్యూసర్ గారు కానీ అలాగే మీకు ఎవరైతే యాక్టర్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారో సత్యరాజ్ గారు కానీ పాన్ ఇండియా మూవీలో తీస్తున్నారు కాబట్టి ఏంటి ఎవరైతే మీరు అనుకున్నారో వాళ్ళందరూ ఆ క్యారెక్టర్స్కి ఆ పాత్ర ఒదిగిపోయారంటారా? 100% ఒదిగిపోయారు సార్. నేను అంటే కథ రాసుకున్నప్పుడు ఫస్ట్ మోహన్ లాల్ అనుకున్నాను. మోహన్ లాల్ గారు ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా ఇచ్చేస్తారు అనుకున్నాను. అట్ ది సేమ్ టైం సత్యరాజ్ గారు, ఇంకొక ఆప్షన్ కూడా ఉండింది జగపతి బాబు గారు. ఇలా నేను 3 ఆప్షన్లు పెట్టుకున్నాను. ఎందుకంటే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నాకేం సక్సెస్ లేదు. ఇంత పెద్ద ఆర్టిస్టులు ఇతను సినిమా చేయగలుగుతాడా, ఇతనికి అంత టాలెంట్ ఉందా అని ప్రూవ్ చేసుకోవాలి. నేను కథ చెప్పో లేకపోతే ఏదో ఒకటి చేయాలి. సో మోహన్ లాల్ గారికి అప్రోచ్ అవ్వలేకపోయాను బికాస్ ఆఫ్ బడ్జెట్ ఇది ఉంది, అంటే హ్యూజ్ బడ్జెట్ అయిపోతుంది. బట్ అంత రిస్క్ కొత్త ప్రొడ్యూసర్ చేయకూడదు అనేసి ఇక సత్యరాజ్ గారికి అప్రోచ్ అయ్యాను. సెకండ్ ఆప్షన్ సత్యరాజ్ గారు ఇమీడియట్గా మార్నింగే సినాప్సిస్ చూశారు. నేను ఫుల్ స్టోరీ వింటాను అన్నారు. ఇక ఇమీడియట్ చెన్నై వెళ్ళాం. చెన్నైలో ఫుల్ స్టోరీ చెప్తే అసలు ఆయన ఫిదా అయిపోయాడు. సార్ ఇది మొత్తం రెయిన్లోనే సార్ షూటింగు అని అంటే, మీ గురించి విన్నాను నేను, మీరు రెయిన్ చేయరని. ఎందుకంటే మా డిఓపి ఆల్రెడీ బాహుబలికి కెమెరామెన్, అదే అసిస్టెంట్ కెమెరామెన్గా చేశాడు. చెప్పారు ఆయన ఇయర్ ప్రాబ్లం ఉంది, రెయిన్ వస్తే ఆయనకి అవ్వదు, నువ్వు సినిమా అంతా రెయినే ఉంది ఒకసారి అన్నారు. సార్ అది ఒక్కటి కనుక్కోవాలి సార్ మీరు అంటే. యా సార్ ఐ హ్యావ్ ఏ ప్రాబ్లం, బట్ ఏంటంటే సూపర్ స్క్రిప్ట్ సార్ ఇది. మై ఏజ్ ఈ 71 సార్, 2 o'clock వరకు షూట్ ఉంటుంది అని అన్నారు. సార్ రిక్వెస్ట్ చేశా, మీరు అది డేలో పెట్టుకోగలుగుతారా అని ఒక క్వశ్చన్ కూడా చేశారు. లేదు సార్, ఈ ఎమోషను, ఈ తుఫాను, ఇవన్నీ మన జీవితాలకి ఏదో అలాంటి చెప్పాలనుకుంటున్నాను సార్. మెటాఫోర్లో తుఫాను ఇవన్నీ చెప్పాలనుకుంటున్నాను సార్. నైటు ఒక డార్క్, ఈ డార్క్ మూమెంట్స్ని ఆ డార్క్లోనే చెప్పాలి సార్ ఇలా అని చెప్తే కన్విన్స్ అయిపోయి డన్. ఇక డేట్లు ఇచ్చారు. అలా ఏంటంటే అందరి క్యారెక్టర్లకి నేను నా బడ్జెట్ పరిమితి అదంతా చూసుకొని, ఎందుకంటే నేను సినిమా సూపర్ క్వాలిటీతో తీద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు అందుకే థియేటర్లో అలా కూర్చుంటున్నారు. ఇప్పుడు ఈరోజు కూర్చున్నారు సార్. సో హ్యాపీ. రెస్పాన్స్ బాగుంది కల్లా. మీరు ఆ రోజున ఎంత ఆవేదన చెందారు, కానీ ఈ రోజు ఎంత రిలాక్సింగ్ ఉన్నాను. ఒక రకంగా నిజంగా క్షమించాలి ప్రేక్షకులు, నన్ను క్షమించాలి. తప్పు మీది కాదు, మేబీ నేనే మీకు రీచ్ అవ్వలేకపోయాను. త్రిబాణధారి బార్బరిక్ రీచ్ అయ్యారు మీరు, ఇప్పుడు అయ్యాను. టంగ్ ట్విస్టర్ అవ్వటం వల్ల మీకు రీచ్ అవ్వలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. చాలా మెసేజ్లు మీ సినిమా నాకు తెలియదు అని అన్నారు. ఒకవేళ తెలిసినా ఆ పేరు చదవడానికి ఇబ్బంది అయిపోయి మర్చిపోయి ఉంటారేమో మేబీ. సో అంటే మీరు ఈ టైటిల్ అనుకుని ఏమన్నా స్టోరీ రెడీ చేసుకున్నారా, లేదా స్టోరీ రెడీ అయిన తర్వాత ఈ టైటిల్ అనుకున్నారా? ఎందుకని ఎక్కడో త్రిబాణధారి బార్బరిక్ అనేది మన నేటివిటీకి సరిపడా బార్బరిక్ అంటే ఒక శక్తి యోధుడు, ఎందుకని మీరు ఆ టైటిల్ అనుకున్న తర్వాత స్టోరీ రెడీ చేసుకున్నారా? నేను చాలాసార్లు చెప్పాను, నేను మహాభారతాన్ని ప్రాపర్గా ఇచ్చేసాను సార్. అసలు మహాభారతంలో బార్బరికుడు అనే క్యారెక్టర్ కూడా లేదు. కానీ నేను తెలుసుకున్న వేరే బుక్స్లో చదువుకొని హాట్స్టార్లో ఏంటిది అది మహాభారతం ఎపిసోడ్లు కానీ చూసి నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను సార్. ఈ క్యారెక్టర్
ఇలా ఇలా ఉంటే బాగుంటుంది. అందుకే నేను కరణ్ అర్జున్ అని కూడా కర్ణుడు అర్జునుడు ఎమోషన్ తీసుకున్నాను. ఇందులో కూడా బార్బరిక్ వాళ్ళకి త్యాగంతో పాటు అందులో ఉన్న త్రిబాణ అస్త్రంకి ఇంపార్టెన్స్ ఇచ్చి బ్లెండ్ చేశాను సార్. అది నేను ముందు అనుకునే చేశాను. యాక్చువల్లీ ఈ త్రిబాణం అనే ప్రాసెస్లో కథని రెడీ చేయాలి, త్రిబాణం అనే సైకాలజీలో కథను రెడీ చేయాలని చేశాను సార్. అది 100% వాస్తవం. నేను ముందు అనుకునే చేశాను. ఓకే, మీకు ఇందులో ఫోటోగ్రఫీ విషయంలో కానీ మ్యూజిక్ విషయంలో కానీ మీరు ఎలాంటి అనుభవం చెందారు? ఫోటోగ్రఫీ అంటే అతను రమేష్ రెడ్డి ఫెంటాస్టిక్ అదండి, సెంథిల్ గారి దగ్గర అసిస్టెంట్ అయినా. సో దాంట్లో డౌట్ లేదు. సూపర్ మ్యూజిక్. కొత్త వాళ్ళు నాకు తెలుసు అది ఇన్ఫ్యూజన్ బ్యాండ్. అందులో అరవింద్ అని ఉంటారు, ప్రేమ్ అని ఉంటారు, కేసీ కృష్ణ చైతన్య, వీళ్ళు నాకు తెలుసు. వీళ్ళకి అప్లాస్ తెలుసు, ఆడియన్ రియాక్షన్స్ తెలుసు, ఎలాంటి పాటకి ఎలా అప్లాజ్ అవుతుంది. మీరు ఎన్నుకున్న స్టోరీకి కరెక్ట్గా వీళ్ళు మ్యూజిక్ యాప్ట్ అయిందంటారా సార్? రివ్యూస్ సార్, చాలా మంది రివ్యూస్లో మ్యూజిక్ తీశారు, కెమెరా వర్క్ బాగుంది, క్లైమాక్స్ ట్విస్ట్ అదిరిపోయింది, ఇంట్రోల్ ట్విస్ట్ బాగుంది, వీళ్ళందరూ రివ్యూస్ కూడా చేశారు సార్. ఎందుకు ఎత్తుకోలేదా అనేది ఒక్క చిన్న ఆవేదన సార్, అంతే. అంటే ఇప్పుడు ఎవరు చెప్తే ఎత్తుకుంటారు మన తెలుగు సినిమా అని ఒక చిన్న ఆవేదన పడి మనస్తాపం అయిపోయింది సార్. నేను దట్టను ఫ్యామిలీ ఆడియన్ నాకు రెండు ఒకటే సార్. ఫ్యామిలీని సినిమా అన్ని రోజులు పక్కన పెట్టేశాను సార్. ఆడియన్ కోసం ఆలోచించాను, వీళ్ళకి ఇదైతే నచ్చుతుంది, వీళ్ళకి ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఆడియన్ గురించి ఆలోచించాను. ఇప్పుడు సినిమా జనాలు రాకపోయేసరికి నా ఫ్యామిలీని చూస్తే ఏడుపు వచ్చేస్తుంది. అంటే మోహన్ గారు, ఇప్పుడు యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ ఎలా ఉందనేది ఎస్కేఎన్ గారు కానీ వీళ్ళందరూ మాట్లాడడం విన్నాం. అసలు ఒక ఫ్యామిలీ థియేటర్కి రావాలంటే వాళ్ళకున్న బడ్జెట్ విషయంలో కూడా అందువల్ల ఎవరు కూడా థియేటర్స్ రావట్లేదు. థియేటర్స్కి మనం రప్పించాలి అంటే ఈ యొక్క లోపల ఉన్న ఆ ఐటమ్స్ యొక్క ప్రైసెస్ తగ్గించాలి అని కొన్ని వాళ్ళు కూడా నేను ఫేస్ చేశాను. ఇప్పుడు ఓటీటీలు కానీ ఇవన్నీ చాలా వస్తున్నాయి, కానీ ఎన్నిటిని దాటుకొని బడ్జెట్ కానీ ఎన్నిటిని దాటుకొని థియేటర్కి వచ్చి మీ సినిమా చూడాలి అంటే అది ప్రేక్షకుడికి ఎంతో రిస్క్ తీసుకుంటేనే రావాలి. సో ఆ విషయంలో మీరు ప్రేక్షకుని మీరు అభినందించాలి, కానీ ఆ విషయం చేయకుండా మీరు కొద్దిగా సార్ 100% సార్ ఇప్పుడు సినిమాకి వస్తున్నారు సార్. ఇప్పుడు నేను ఆ విషయంలో చాలా హ్యాపీ అవుతున్నాను. నేను నా సినిమా రీచ్ అవ్వలేదని నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు మహావీర్ అవతార్ సినిమా ఉంది సార్. ఆ సినిమాకి నా పిల్లలు వెళ్దాం అని అంటే వెళ్ళాను సార్. సినిమా చాలా బాగుంది. పాప్కార్న్ అవి కొనిపోతే వాళ్ళ కళ్ళని నేను చూడలేను, వాళ్ళ చూపులు నేను చూడలేను. ఆల్మోస్ట్ నాకు అక్కడ సినిమా టికెట్ తక్కువ ఉంది సార్. ఈ ఎక్స్పెండిచర్ ఎక్కువ అయిపోయింది. సో మేము అందుకే ఏం చేసామనంటే మరీ ఇంకా డౌన్ చేశారు మా ప్రొడ్యూసర్ గారు. అరే సినిమా అందరూ చూడండి అని 150 రూపీస్ చేశారు. మీరు ఎక్కడ హైక్ అడగలేదు? ఎక్కడ హైక్ అడగలేదు. మైత్రి మూవీస్ రిలీజ్ చేశారు. ఇది తగిలితే మామూలు తగలదు, సినిమా బాగుంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, మన చుట్టూ ఉన్నారు కాబట్టి పబ్లిసిటీ రీచ్ అయిందని అనుకున్నారో లేకపోతే ఏంటో మరి నాకు అది ఏం అర్థం కాలేదు సార్. అందుకే ఎమోషనల్ అయిపోయాను నేను. సో ఒకటే అన్నారు, ఈ సినిమా మీరు 150 అంటే మరి 2 షేర్ వస్తుందండి, చాలా తక్కువ వస్తుంది. మా ప్రొడ్యూసర్ పక్కనే ఉండి, లేదండి సినిమా చూడండి అందరూ, నాకు ఎంత కొంత వస్తే చాలు, సినిమా ఫస్ట్ అప్లాజ్ రావాలి అనుకున్నారు సార్. అందుకే 150 పెట్టాం. ఇప్పుడు చూడండి సార్, 5 మెంబర్స్ వెళ్తే 1200లో క్లోజ్ అయిపోద్ది. మా పాప్కార్న్ అయితే అవి ఇవి తీసుకుంటే ఒక 1600. మిగతా కొన్ని సినిమాలకి నాకు పెద్ద సినిమాలకి అయితే నాకు ఆల్మోస్ట్ 3000 3500. అవును, ఈ విషయంలో అంటే మీరు కూడా అంటే సినిమా థియేటర్కి రప్పించాలి అంటే మీరు కూడా కొన్ని అంటే మీ ఐడియాస్ ఏంటి? ప్రేక్షకుడిని సినిమా థియేటర్కి రప్పించాలి అంటే ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే, అంటే సినిమా రంగం బాగుపడాలన్నా పెద్ద హీరోలు కానీ మొత్తం ఈ ప్రొడక్షన్ మొన్న కూడా చాలా రోజులు కూడా స్ట్రైక్ జరిగింది, కార్మికులు బాగుండాలన్నా కూడా సినిమా ఇండస్ట్రీ మొత్తం బాగుండాలంటే మీ వ్యూ ఏంటి? నేను అనుకోవడం సార్, నా పర్సనల్ ఇది, అంటే నేను ఒక ఆడియన్ లాగా ఆలోచిస్తే నాకేంటంటే ఏ సినిమా అయినా అందుబాటులో ఉండాలనేది, ఒక మంచి కంఫర్టబుల్ ప్రైస్లో ఉంటే ఖచ్చితంగా ఆడియన్ థియేటర్కి వస్తారనే ఆలోచన ఉంది సార్. అది ఏ సినిమా అని, పెద్ద సినిమా అని చిన్న సినిమా అని, అదొక్కటి ఉంది. అది నా పర్సనల్. ప్రేక్షకుడు కూడా అంటే ఒక సినిమాకి ఎక్కువ పే చేసి, పెద్ద సినిమాలు ఏమైనా ఉంటే ఎక్కువ పే చేసి అక్కడ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఈ పాప్కార్న్ డబ్బులు గుర్తొస్తుంటాయి. 100% అది ఎంత డబ్బులు పెట్టేసాను సినిమా టికెట్లు అది అని నేను అంటున్నాను. ఆ సాటిస్ఫాక్షన్ లేకపోతే 100%. అందుకే కొంచెం ప్రైస్ అది తగ్గించుకున్నా, లేకపోతే కొంచెం పాప్కార్న్ ప్రైస్ కూడా అది మామూలుగా చాలా ఎక్కువ, మరి 450 రూపీస్ ఇంత బకెట్ అని అంటే కూడా అది ఇబ్బంది అవుతుంది.
సో అలా ఏమైనా కంట్రోల్ చేస్తే మాత్రం ఆడియన్స్ థియేటర్కి వస్తారని గట్టి నమ్మకం ఉంది. ఇది నా సినిమాకు కూడా మేబీ ఏంటిది అది సరేలే ఓటీటీలో చూద్దాం అనుకున్నారు, లేకపోతే ఏంటో తెలియదు సార్. నేనేంటంటే థియేటర్లో చూడాలని అసలు చిన్నప్పటి నుంచి థియేటర్ స్క్రీను నా పేరు చూసుకోవాలి, నేను చెప్పిన కథ అందరూ చూడాలని ఆశ పెట్టుకున్నాను కదా. ఏదో మళ్ళీ వెళ్ళిపోయి ఫోన్లో చూసేసో లేకపోతే ఇంట్లో టీవీలో చూసేస్తే ఆ సాటిస్ఫాక్షన్ దొరకదు కదా సార్. మోహన్ గారు, అంటే మీరు పాన్ ఇండియా మూవీ తీస్తున్నారు, 5 లాంగ్వేజ్లో తీసినట్టున్నారు. మరి సినిమాకి ఎంతైతే ఖర్చు పెట్టారో మరి ప్రమోషన్స్ కూడా అందులో కొంతైనా ఖర్చు పెట్టాలి, సగం. కానీ ఆ వేలు మీకు ఎవరో సజెషన్స్ ఇవ్వలేదా, లేదా డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళు కానీ? ఎందుకని ఆ వేలు, ఎందుకని సినిమా పరంగా మీరు సక్సెస్ సాధించారు, ప్రమోషన్స్ పరంగా ఎందుకని? ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ మీకు సలహాలు ఇస్తారు, కానీ ఆ వేలు మీరు ఎందుకని మంచి స్టెప్ తీసుకోలేదని? సార్ ఇది మీ క్వశ్చన్ కదా. 1,50,00,000 ఓన్లీ తెలుగు ఖర్చు పెట్టాను సార్ ప్రమోషన్. 1,50,00,000 ఖర్చు పెట్టాం. క్లియర్గా నా క్లియర్ ఇది ఉంది, షీట్ ఉంది, దేనికి ఎప్పుడెప్పుడు ఖర్చు పెట్టాం. ప్రతి పాటకి ఖర్చు పెట్టాం సార్. ఈ పాట రిలీజ్ అంటే ఈ పాట ఎక్కడో కాలేజీలో రిలీజ్ చేసేవాళ్ళం. ఈ టీజర్ పలానా థియేటర్లో రిలీజ్ చేద్దాం, టీజర్ రిలీజ్ చేసాం, ట్రైలర్ రిలీజ్ చేసాం. ప్రతి దానికి స్పెండ్ చేసుకుంటూనే వచ్చాం సార్. సార్ నీ వల్లే సిద్ శ్రీరామ్ పాడిన పాట ఆల్మోస్ట్ 7 మిలియన్ రీచ్ ఉంది సార్. వెరీ గుడ్. 7 మిలియన్ చూస్తున్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు 14,000 రీల్స్ ఉన్నాయి ఇన్స్టాలో వాటిల్లో. అంటే రీచ్ అయినా సార్. ఉదయ్ భాను గారి పాట ఇసుకుతడి, అది కూడా రీచ్ అయింది సార్. అనగా కథల సత్యరాజ్ గారి ఎమోషనల్ సాంగ్, అది కూడా రీచ్ ఉంది సార్. ఇది రీచ్ అవ్వడానికి ఎంతో ఖర్చు పెట్టాను సార్. ఎక్కడ లోపమో నాకు తెలియలేదు సార్. అదే అంటే నేను అనుకున్నా ఆడియన్ ఏమైనా ఇలా ఫిక్స్ అయిపోయారా అంటే వెనకాల ఒక పెద్ద సపోర్ట్, ఒక మాట మాట్లాడితే కంటెంట్ వెళ్తుందా. ఇప్పుడు ఎగ్జాంపుల్ కోర్ట్ లాంటి సినిమాకి నాని గారు మాట్లాడితే వెళ్ళారనిపించింది. ఈ సినిమా మీరు చూడకపోతే నెక్స్ట్ సినిమా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ మాట నేను చెప్తే ఎవరైనా వింటారా సార్? మీరు ఆ విధంగా చెప్పుంటే బాగుండేదేమో. అంటే అవుట్పుట్ ఒకటే, కానీ మీరు చెప్పే విధానం తేడా వచ్చింది అంతే సార్. ఇప్పుడు సార్ నేను ఆ మాట నేను చెప్తే నన్ను పట్టించి నేను అన్నాను సార్. సినిమా రిలీజ్ అవ్వకముందు అన్న, సినిమా కానీ మీకు నచ్చకపోతే మీ దగ్గరికి వస్తే మీ చెప్తే కొట్టుకుంటా, అంత ఛాలెంజ్ చేస్తున్నా, అంత బ్యూటిఫుల్ ఫిల్మ్ అని ఛాలెంజ్ చేసా. ఎవరు పట్టించుకోలేదు. ఇవన్నీ పబ్లిక్ స్టంట్ అనుకున్నారు, అదే ఈ పబ్లిసిటీ స్టంట్ అనుకున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఈ ఎమోషనల్ అయితే ఇప్పుడు సినిమా చూసి నాకు అప్లాజ్ చేస్తున్నారు సార్. జస్ట్ అంతే. నేను ఏంటంటే ఆ చిన్నది కోరుకున్నాను అంతే. కొంచెం 1-2 రోజులు సినిమా చూడండి, బాగుందో బాగోలేదో చెప్తే నేను సరిదిద్దుకుంటానని ఒక ఎమోషన్. నేను మీకు నచ్చినట్టు సినిమా తీయడానికి ఆలోచిస్తాననేది మెయిన్ సార్. తొడరోమ్ అనే ఒక సినిమా వచ్చింది సార్, మోహన్ లాల్ గారి తొడరోమ్ అనే దృశ్యం టైప్లోనే. అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిన్న పరువు హత్య మీద వెళ్తా సార్. అసలు ఆ సినిమాకి అంత 180 కోట్లు ఇచ్చారు సార్ సినిమాకి. అంటే సినిమా బాగుంది సార్, కాదనట్లా. సో నేను అలా ఇన్స్పైర్ అయ్యి కథ రాశాను. ఒక మంచి గ్రిప్పింగ్ థ్రిల్లర్తో పాటు ఎమోషనల్ డ్రైవ్ ఇచ్చాను, చిన్న మైథాలజీ టచ్ ఇచ్చాను. ఎందుకు రావట్లేదు అనేది ఒక చిన్న ఆవేదన సార్. అంతే ఆ ఆవేదన ఎవరి మీద కదా, నా మీద నాకే కోపం. అంటే ఎలా జరిగిందంటారు మార్కెటింగ్ మొత్తం? ఏపీ కానీ తెలంగాణ కానీ అవుట్ ఆఫ్ అంటే కొన్ని ఏరియాస్ ఏంటి, ఎలా ఉంది మీకు మార్కెటింగ్ సైడ్ నుంచి న్యూస్ ఏంటి? మార్కెటింగ్ అంటే సార్ రకరకాలుగా చెప్పారు సార్. ఇప్పుడు కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు భలే పబ్లిసిటీ చేస్తున్నారని కొంతమంది అన్నారు. కొన్ని వరకు కొన్ని ఏరియాలు ఏంటంటే, ఇప్పుడు నేను మొన్న వైజాగ్ వెళ్ళాను, కిన్నెర అనే ఒకటి థియేటర్ ఉంటుంది అక్కడ. ఆ థియేటర్ దగ్గర ఎగ్జిబిటర్ అన్నారు, సార్ మీరు పబ్లిసిటీ చేసి ఉంటే అసలు సినిమా అసలు మామూలుగా ఆడేది కాదు సార్, ఎక్సలెంట్ ఫిలిం సార్ అని అన్నారు. అని అంటే అరే పబ్లిసిటీ చేయలేదా? విజయవాడలో చేస్తే భలే చేశారు సార్ పబ్లిసిటీ, బాగా వెళ్తుంది సినిమా అని నాకు అర్థం కాలేదు. అంటే ఏరియా వైజ్ ఎలా కాన్సన్ట్రేట్ చేసామా లేకపోతే ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలియదు సార్. అది చాలా నాకు తెలిసి 50% ఆఫ్ పీపుల్ సార్ మీరు పబ్లిసిటీ చేయలేదు సార్, మాకు సినిమా పేరు తెలియదు అని అన్నారు సార్. మీడియాలోనే వెళ్ళిందండి, కానీ జనాల నోలలో నానలేదు అనడానికి టైటిల్ కూడా మారిస్తే అని ఒక ఐడియా వచ్చిందంటారా? యా సార్ నాకు మారుతి గారు ఇది చెప్పాలి యాక్చువల్లీ. ఖచ్చితంగా మారుతి గారు, మోహన్ టైటిల్ మార్చేద్దాం, టైటిల్ మార్చేసి ఇంకోటి పెట్టి నువ్వు బార్బరిక్ కంటిన్యూ చేసుకో, అందులో ఉంచు, టైటిల్ ఏదైనా మారుద్దాం అని అన్నారు. అని అంటే నేను లేదు, బార్బరిక్ అంటే ఒక ఏమంటుందని ఆ సౌండింగ్ ఉంటుంది, అతను ఎవరైతే ఈ బార్బరిక్ త్రిభానధారి అంటున్నారని గూగుల్ సెర్చ్ చేస్తారు, దానివల్ల అయినా ఒక్కొక్క ఓహో ఇతనా అనేది వాళ్ళకి ఒకటి వస్తుంది కదా. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 అని పెట్టాను, 3 అని పెట్టా, త్రిభానంకి బదులు 3 అని పెట్టేసా. అంటే ఏంటి, ఏదో చిన్న సినిమా వస్తుంది అనుకుంటారు. గెస్ అని పెట్టా,
చిన్న సినిమా వస్తుంది. లేదా ఏంటిది అది ద ఓల్డ్ మ్యాన్ అన్న, ఇది ఓల్డ్ మ్యాన్, ఈ ఓల్డ్ మ్యాన్ గురించి నేనెందుకు చూడాలి సినిమా? ఇలా రకరకాలుగా అనుకున్నాను, ఒక 100 టైటిల్ అనుకున్నాను. నాకు ఏది ఈ క్యాస్టింగ్కి నా యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా నాకు కానీ డెబ్యూ ప్రొడ్యూసర్గా కానీ ఇది నాకు వర్కౌట్ అవ్వట్లేదని అనిపించింది. అది మారుతి గారు పాపం సజెషన్ చేశారు. ఇప్పుడు అదే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు సార్, టైటిల్ మైనస్, టైటిల్ మార్చి ఉంటే బాగుండేది, మీరు టంగ్ ట్విస్టర్ లాంటి టైటిల్ పెట్టుకున్నారు, ఇవన్నీ వచ్చి పడ్డాయి సార్. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు మారుతి గారు చెప్పినట్టు ఈయనుంటే బాగుండేది అనేది అనిపిస్తుంది సార్. ఇప్పుడు సత్యరాజ్ గారి విషయంలో చాలా సూపర్గా చేశారన్నారు. తమిళనాడులో ఎలా ఉందండి అప్లాజ్? సత్యరాజ్ గారు దీనికి ఎలా రెస్పాండ్ అయ్యారు? సినిమా రిలీజ్ అయిన తర్వాత అవుట్పుట్ చూసిన తర్వాత ఆయన మీతో కాంటాక్ట్ చేయడం? సార్ అవుట్పుట్ చూసి అసలు సార్ ఎక్స్ట్రాడినరీ సార్, చాలా నేను కథ మీరు చెప్పిన దానికంటే బాగా తీశారు సార్. మీరు చెప్పింది నేను ఒకటి ఊహించుకుంటే అంతకు మించి ఊహ ఉంది, చాలా బాగా తీశారు సార్ అని అన్న తర్వాత ఆయన చిన్నది ఒకటి చెప్పారు, ఫస్ట్ హాఫ్లో ఒక్క సాంగ్ ఏమైనా తీసేయాల్సిందేమో అని అన్నారు. ఫస్ట్ హాఫ్లో ఏది ఇంటర్వెల్ అన్నారు. సెకండ్ హాఫ్ సార్ అది ఉండాలి సార్ సాంగ్ అని అన్నారు. ఎందుకంటే ఆ సాంగ్ కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, ఆడియన్కి ఇబ్బంది అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ పే ఆఫ్ ఉంటుంది దానికి. ఇప్పుడు మీరు ఏదైతే ఆవేదన చెందారో అప్పటి నుంచి సినిమా బాగుందన్న వాళ్ళు అదేవిధంగా ట్రోలింగ్ చేస్తున్నారు, బాగోలేదు అని ఏ పాయింట్స్ మీద వాళ్ళు కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎవరైతే సినిమా అంటే లింకప్ చేయడం కానీ, ఆ అమ్మాయికి లింకప్ చేయడం కానీ, ఇంటర్వెల్ ముందు కానీ కొన్ని అంశాలు వాళ్ళు దాని మీద మీరు ఏమైనా ఆలోచించారా? అంటే ఇది మీ మీద విమర్శలు చేశారో సినిమా పరంగా, అది అలా కాదు వాళ్ళ ఆలోచన కరెక్టేనేమో ఆ విధంగా ఏమైనా ఆలోచించి దానికి ఏమన్నా? నేను ఆలోచించాను సార్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆడియన్కి కొంతమందికి రొమాంటిక్ ఫిల్మ్స్ ఇష్టం ఉంటారు, లవ్ స్టోరీస్, ఫ్యామిలీస్, థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కరు పర్స్పెక్టివ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఈరోజు ఒక మలయాళం సినిమాకి ఒకరు పెద్ద రివ్యూవర్స్, చాలా పెద్ద రివ్యూవర్స్, వాళ్ళు చెప్తేనే సినిమాకి వెళ్ళే పరిస్థితి ఉంది. అలాంటి రివ్యూవర్స్ చెప్పారు కొంతమంది, సినిమా బాగాలేదండి, సెకండ్ హాఫ్ నిద్ర వచ్చేసాను. ఒకరు అసలు ఎక్స్ట్రాడినరీ అండి, అసలు ఇంకా డైరెక్టర్ సైకో అండి, అట్లా భలే వెళ్ళిపోయాడు. ఇలా రకరకాలుగా సెకండ్ హాఫ్లో అసలు అది కట్ చేసేస్తే బాగుండేది, ఫస్ట్ హాఫ్లో ఇది తీసేస్తే బాగుండేది అని వాళ్ళకే అన్నారు. బట్ సినిమా థియేటర్లో ఉంది కదా సార్, థియేటర్లో చూస్తున్నారు. సో ఇవి వస్తుంటాయి సార్. నా సినిమాకి కూడా ఆ ఫ్లాస్ అందరికీ కనబడుతుంది, కొంతమందికి అయితే కనబడలేదు సార్. ఫస్ట్ హాఫ్ వెరీ గ్రిప్పింగ్ స్టోరీ అని చెప్పేసి నాకు హగ్ చేసుకున్నాడు, అసలు అదిరిపోయింది సార్ ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్లో నాకు ఇబ్బంది ఉంటుంది, చాలా మంది సెకండ్ హాఫ్ అదిరిపోయింది సార్, ఫస్ట్ హాఫ్ కొంచెం సార్ అవి ఉంటాయి సార్. అందరినీ అన్ని రకాలుగా ఎక్కడ సాటిస్ఫై చేస్తాం సార్? ఇంకా అంత సాటిస్ఫై చేస్తే నేను ఏంటిది అది మరో రాజమౌళి అయిపోతానేమో. ఆయన లెజెండ్, ఎలాగ ఆడియన్ పల్స్ ఎలా పట్టేసుకున్నారో ఆయన, ఏది చేసినా ఆడియన్ని భలేగా దృష్టిలో పెట్టుకుని చేస్తారు ఆయన. సో మరి రాజమౌళి అయిపోతానేమో సార్ మరి. అలా చేస్తే అంటుందా గ్యారంటీ, అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా సార్. అంటే మీరు ఫస్ట్ సినిమానే యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్గా ఈ ఫస్ట్ సినిమానే ఈ స్టోరీని ఎన్నుకోవడం, ఇలా కాకుండా అందరూ కూడా ఏదో లవ్ స్టోరీ, సింపుల్గా వెళ్ళిపోయే స్టోరీని కొద్దిగా ఎమోషన్స్, లైట్ సెంటిమెంట్, మంచి సాంగ్స్, ఓ ఫైట్, యూత్కి ఆకట్టుకునే విధంగా తీస్తూ ఉంటారు. కానీ మీరు ఎందుకని ఈ స్టోరీని ఎన్నుకొని మన ఈ స్టోరీలో మనం చాలా గ్యారంటీ తీస్తాం, పగడబందీ తీస్తాం, ఇందులో మనం సక్సెస్ కొడతాం అని అనిపించిందా? ఫస్ట్ సినిమాలోనే మీరు ఎలాంటి రిస్కీ ఫిల్మ్ని ఎందుకు ఎంచుకున్నారు అని అనుకోవచ్చు అంటారు? లేదు సార్, నాకు ఏంటంటే సంథింగ్ సినిమాలో ఏదో ఒక కొత్తదనం కావాలి, ఒక కొత్త క్రియేటివిటీ యాడ్ అవ్వాలనేది నా ఫీలింగ్. నాకు పాటలకి, ఫైట్లకి నేను ఇల్లాజికల్గా ఇంపార్టెంట్, నా పాటలు కూడా నడుస్తుంటే కథలో వెళ్ళిపోతాయి సార్, నాట్ ప్రత్యేకంగా పాటలాగా ఉండదు. సో నేను దానికి ఓకే. మోహన్ గారు, ఇప్పుడు ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్లు మీలాంటి వాళ్ళు చాలామంది రావాలి ఇండస్ట్రీకి, ఎందుకంటే క్రియేటివిటీ ఉంటేనే ఇండస్ట్రీ కూడా ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. సో కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే డైరెక్టర్లకి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను ఇచ్చే సలహా ఏంటంటే, కొత్తగా ఇండస్ట్రీకి రావాలి అని అంటే ఫస్ట్ ఏమంటుంది, పకడ్బందీ మంచి స్క్రిప్ట్ చేసుకోవాలి, ఇప్పుడు జనాలను ఆకట్టుకోవాలి, అది వెరీ ఇంపార్టెంట్, అది జరగాలి. ఏంటంటే ప్రొడ్యూసర్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రొడ్యూసరు ఇప్పుడు సార్ ఈ సినిమా ఇలాగే డ్రాప్ అయిపోతే ప్రొడ్యూసర్ 10 సినిమాలు తీస్తానన్నాడు, ఆగిపోతాడు సార్. ఇదే కృష్ణానగర్లో ఎవరికో ఒకరికి ఆ 10 సినిమాల అవకాశం వచ్చి ఉండేది, ఇప్పుడు ఆగిపోతే. ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది, మీరు చాలా అదృష్టవంతుల కింద లెక్క, ఎందుకంటే చాలా మంది మంచి మంచి స్టోరీలు బట్టి తిరుగుతుంటారు, కానీ ప్రొడ్యూసర్ మిమ్మల్ని నమ్మాడు. అలా ఏంటంటే ఫ్యూచర్లో నేను డైరెక్టర్కి కానీ ఎవరికైనా చెప్తున్నాను, ప్రొడ్యూసర్ని
మనమే మంచి స్క్రిప్ట్లతో కాపాడాలి, మీరు బతికించుకోవాలి. మేమే బతికించుకోవాలి. Yeah. మేము బతికించుకుంటేనే మాకు 10 అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇదే ప్రొడ్యూసర్ మళ్ళీ సక్సెస్ అయితే మళ్ళీ నాకు సినిమా ఇస్తాడు. సో కాబట్టి నేను డైరెక్టర్లకు అదే చెప్తున్నా, బట్ మంచి కంటెంట్స్తో కొడదాం. మనకి ఏంటిది పరభాష సార్, మన తెలుగు వాళ్ళు కంటెంట్ ఉంటే ఏ భాష అయినా ఆదరిస్తారు సార్. అది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అంతెందుకు నేను మలయాళం ఇన్స్పైర్ అయ్యాను సార్. మలయాళం లాంటి కంటెంట్ చేయాలి అనుకొని ఇన్స్పైర్ చేసింది కదా మోహన్ గారు. అసలు మలయాళంకి మనకి అసలు మీరు ఎక్కడ పోల్చదు సార్. మలయాళంలో ఆ సినిమా మొత్తాన్ని మన తెలుగులో ఒక 10 నిమిషాలకే సరిపోద్ది. అవును, వాడు ఎన్నుకున్న స్టోరీ మొత్తం. అవును, మనది వేరు, అది వేరు. మీరు మలయాళంలోకి వెళ్ళి నేను మనోడి సత్తా చూపెడతాను, తెలుగుడి సత్తా చూపెడతాను అంటే ఒక విధంగా తెలుగు ప్రేక్షకులు కూడా కొద్దిగా హర్ట్ అయ్యారు సార్. లేదు సార్, హర్ట్ ఖచ్చితంగా అవరు. నేను ప్రూవ్ చేసుకోవడానికి అలా వస్తానని అనుకోవచ్చు. అలా వచ్చి చూపిస్తాడేమో, ఎందుకంటే ఫోకస్డ్గా మలయాళం మీద ఉంది కదా సార్. ఇప్పుడు 2 సినిమాలు థియేటర్లో ఆక్యుపెన్సీ ఉంది. అంటే మలయాళం సినిమాలు 70 సినిమాలు ఎన్ని ఫ్లాప్ అవ్వలేదు? మీరు ఏదో ఈ సినిమా చూసి పక్క స్క్రీన్లో జనాలు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అందులో ఫ్లాప్ అయిన సినిమాలు ఎన్ని లేవు సార్. ఫ్లాప్కి హిట్కి నేను అది మాట్లాడలేదు సార్. ఫ్లాప్ థియేటర్కి జనం వచ్చి ఫ్లాప్ చేసేస్తే నా సినిమా అయినా నేను ఒప్పుకుంటానంటున్నా. నేను ఒక్క థియేటర్లో జనం చూడలేదు సార్. అది నా ఆవేదన. ఒక్క థియేటర్లో 10 మందికి మించి చూడలేదు. నేను ఆ టెన్షన్ పడిపోయాను అంతే తప్ప, సరే ఒక 20 మంది వస్తే ఏదో ఒకటి చెప్తారు కదా. ఇప్పుడు ఏది చెప్పకపోతే నాకు ఏం తీయాలో తెలియదు సరిగా. అరే ఏం తీయాలో తెలీదు, ఎలాంటి సినిమాలు చూస్తారో తెలీదు. అప్పుడు నేను ఏం చేయాలి సార్? అంటే నా స్టైల్ ఆఫ్ సినిమాలు నేను చెప్పాలి కదా. నేను అది బాధపడ్డాను, ఎవరు రాలేదని బాధపడ్డాను. ఇప్పుడు మలయాళం సినిమాలు వచ్చే ఫ్లాప్ దానికి వెళ్ళారు కదా. అంటే మీరు ప్రేక్షకుల్ని థియేటర్కి రప్పించుకోవడంలో మీరు ఫెయిల్ అయ్యారు అనేది ఇదొకటి మెయిన్ పాయింట్. ఆ సినిమాకి వచ్చారు, మీ సినిమాకి రాలేదు అంటే మీ స్టోరీ మీద మీకు నమ్మకం ఉండొచ్చు, మీరు బాగా తీశారని అనుకో సార్. అదే సార్, నేను ఎమోషనల్ అయిపోయాను, కానీ తర్వాత నాకు అప్పుడప్పుడు అర్థం అవుతుంది నేను రీచ్ అవ్వలేకపోయాను. అందు గురించే నేను సారీ చెప్తున్నా ప్రేక్షకులకి. నేను రీచ్ అవ్వలేకపోయి ఉంటాను. ఇంత మంచి కంటెంట్ చేసి కూడా నువ్వు ఇంత ఖర్చు పెట్టాం, రీచ్ అయ్యామని మేము అనుకున్నాం. అసలు రీచ్ అవ్వలేదని కొంతమంది అంటుంటే బాధ అనిపిస్తుంది. మీరు 2.5 సంవత్సరాలు కష్టపడి సినిమా తీశాను, ఎంత హార్డ్ వర్క్ అంటే మీరు కష్టపడరు, శ్రమ అనేది మన పిక్చర్లో కనిపిస్తుంది. కానీ మీరు అంత సడన్గా అంటే ఇప్పుడు మౌత్ టాక్ రావడానికి టైం పడుతుంది. మీరు ఇంకొక 2 రోజులు ఆగి ఉంటే హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. లేదు సార్, ఎందుకని అంత సడన్గా? లేదు సార్, నాకు అర్థమైపోయింది. నిన్న ఇది పెట్టాను, నిన్న సాయంత్రం అయిపోయింది. రాత్రితో నా సినిమా ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. థియేటర్లో ఎత్తేస్తారు రేపటి నుంచి. ఎందుకంటే సాటర్డే సండే చూడకపోతే ఇంక మండే ట్యూస్డే వెడ్నెస్డే ఎవరు చూస్తారు? అందరికీ ఆఫీసులు ఉంటాయి, పనులు ఉంటాయి, ఎవరు చూడరు. డెడ్ అయిపోయింది సినిమా అని ఒక బాధని తట్టుకోలేక ఎమోషనల్ అయిపోయింది నేను. ఎవరు రావట్లేదు అని ఒక ఎమోషనల్ అయిపోయింది తప్ప నాకు. అవును, మీకు ప్రమోషన్స్లో భాగంగా ఇలా చేద్దామని మీకు మీకు అదే అంటున్నాను. నెక్స్ట్ వీక్ ఇప్పుడు వస్తున్న వీక్ ఉంటే మీకు అవుతుండేది కదా అని అంటే ఈలోగా థియేటర్లు తీసేస్తున్నారు సార్. అలాగే ఇప్పుడు మా అత్తాపూర్లో మంత్రామాలు ఇచ్చారు, ఎంక్యూ మాల్ ఇచ్చారు, 2 షోలు లేవు. ఇప్పుడు నాకు ఫోన్లు చేస్తున్నారు, సార్ షో అయిపోయింది సార్ మేము వెళ్తాం చెప్తున్నాను నేను. అంటే షోలు ఉండకపోతే ఆడియన్కి అవైలబుల్ లేకపోతే ఇంకా అక్కడ ఆగిపోతారు సార్. ఆగిపోయి ఏం చేస్తారు, ఒక నెల ఆగి ఓటీటీలో చూసేయడానికి ప్రిపేర్ అయిపోతారు. సో అదనమాట. నేను ఇప్పుడు ఈ వారం దాటిపోతే ఇంకా నా సినిమా లేదు కదా సార్. ఇప్పుడున్న రెస్పాన్స్కి ఏమైనా వస్తే హ్యాపీ సార్. అంటే నెగిటివ్ ఆర్ పాజిటివ్ రెండింటినీ యాక్సెప్ట్ చేస్తాను నేను. ఇప్పుడు మోహన్ గారు, ఇప్పుడు మీరు ఆవేదన చెందడం, ఈ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తర్వాత మీ యొక్క కెరీర్ ఎలా ఉండొచ్చు? అంటే మీరు తీసుకునే చిన్న మిస్టేక్ ఏమైనా మీ కెరీర్ని మారుస్తుందా? లేదు ఇంత ముందులాగానే మీకు ప్రొడ్యూసర్స్ కానీ మిమ్మల్ని నమ్మి మళ్ళీ మిగతా ప్రొడ్యూసర్ కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ ద్వారా మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? మీరు తీసుకునే స్టెప్ మీకు ప్లస్ అవుద్దంటారా, మైనస్ అవుద్దా? సార్ 100% నేను ప్రొడ్యూసర్ గురించి ఆలోచిస్తున్నాను కదా సార్. ఈరోజు బాధపడింది నా ఒక్కడే ఎమోషన్ కాదు సార్. ప్రొడ్యూసరు సాయంత్రం ఇదిగోండి త్రివిక్రమ్ గారు చెప్పినట్టు జోబిలో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు సార్. ఇంటికి వెళ్ళి నేనేమనుకుంటాను సార్, ఇంటికి వెళ్ళి ఏంటి అక్కడ ఏమో ఆలోచిస్తాడని నాకు ఉంటుంది కదా సార్ పెయిన్. ఎందుకు సార్ అది నాకు ప్రేక్షకుడికి నేను మంచి కంటెంట్ ఇస్తే నా కష్టం అనవసరం ఆయనకి, నా ఎమోషను ఇవన్నీ మంచి కంటెంట్ ఇవ్వాలి వాళ్ళకి. సో నేను దానికి ఇది అవ్వట్లేదు సార్. 100% అవకాశాలు వస్తాయి. మంచి సినిమాలు చేస్తే అవకాశాలు వస్తాయి సార్. నేను చెడ్డ సినిమా చేస్తే టైం పెట్టేస్తాను సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే బార్బ్రిక్ సినిమా రియల్గా జనాలు వెళ్ళి లేదా సినిమా బాగాలేదు అని అంటే నాకు నిజంగా అవకాశాలు రావు సార్. ప్రొడ్యూసర్ ఎందుకు నమ్ముతాడు?
అన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు ఆ ఫ్లాప్ సినిమా తీసావు, అంత పెద్ద మాటలు మాట్లాడు, ఫ్లాప్ సినిమా తీసావు నమ్మడు కదా సార్. సో ఏంటంటే ఫ్లాప్ తీస్తే టైం పట్టేస్తుంది సార్, హిట్ తీస్తే వెంటనే ఇంకో సినిమా చేయొచ్చు. అంటే ఇది మీరు ఆవేదన చెందడంతోనే ఈ విధంగా మాట్లాడారు అనుకోవచ్చా, లేదా ఇందులో కొన్ని పబ్లిక్ ఇది పబ్లిసిటీ స్టంట్లు అని చెప్పని కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు, మీ ఆవేదన నిజంగానే ఆవేదనగా అర్థం చేసుకోవచ్చు అంటారా? అది ఇక వాళ్ళకే వదిలేస్తున్నాను సార్. ఎందుకంటే నేను అది ఇమీడియట్ అయిపోవటం, థియేటర్ నుంచి బయటికి రావటం, ఆ పక్క స్క్రీన్లో ఇవన్నీ ఎమోషన్ తట్టుకోలేక టక్కన వీడియో పెట్టించాను, ఇమీడియట్గా డిలీట్ చేయమని మా ప్రొడ్యూసర్ కాల్ చేశాడు. వీళ్ళందరూ చేశారు, కానీ లేదు నేను ఇక ఏమంటుంది నా ఫ్యామిలీకి పెయిన్. మీరు పాజిటివ్గా వెళ్తుంది అనుకున్నారు, కానీ అది నెగిటివ్గా టర్న్ అవడం అనేది ఏమో సార్, నాకైతే ఇప్పటి వరకు నెగిటివ్ అనేది ఒక్కరు కూడా కాల్ చేయలేదు. అందరూ నన్ను లేదు నువ్వు గెలుస్తావన్నారు. అంటే మీరు ఆవేదన చెందడం అనేది అప్పుడు అలా రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజు మీకు అప్లాజ్ రావడంతో ఆ రోజు అనవసరంగా నేను అన్నానేమని చెప్పి ఇప్పుడు మీ రియలైజేషన్ కానీ. సార్ నేను ఏమి ప్రేక్షకుడిని ఏమీ అనలేదు, అది అనలేదు. నా పర్సనల్ ఎమోషను రావట్లేదు, అక్కడెక్కడో ఫెయిల్ అయ్యాను నేను, నేను ఫెయిల్ అయ్యానని యాక్సెప్ట్ చేస్తున్నా. థియేటర్కి తెప్పించుకోలేము, ఫెయిల్ అయ్యానని యాక్సెప్ట్ చేస్తాను. అంటే మీరు డైరెక్షన్లోనా ప్రమోషన్స్లోనే ఎక్కడో అదే ఇప్పుడు డైరెక్షన్ థియేటర్కి వెళ్తే చెప్పేస్తున్నారు సార్. ఈరోజు ఎన్ని కాల్స్ సార్, కింద ఎవరో రివ్యూవరు సెకండ్ హాఫ్ గురించి మాట్లాడితే కింద మేము ఇప్పుడే సినిమా చూసాము నాయన, ఈ మీ రివ్యూలు చూసే మేమేమో అనవసరంగా థియేటర్కి వెళ్ళట్లేదు, ఇంత అద్భుతంగా ఉంది సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంది, నువ్వేంటి సెకండ్ హాఫ్లో అవి చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి చూశాను సార్. ఇంతకు మీ ఆఫీస్లో నేను కూర్చొని చూస్తున్నా. అంటే నాకెక్కడ ప్రేక్షకుడు నెగిటివ్ తీసుకోవట్లేదు సార్. నేను నా పర్సనల్ ఎమోషను, నా ఫ్యామిలీ, నా సినిమా, నా ఫ్యామిలీ, ప్రేక్షకుడు ఇలా రావట్లేదని చిన్న ఎమోషనల్ అయిపోయింది సార్, అంతే. దట్టున్న నాకు ఎక్కువ ఎమోషనల్ ఏంటంటే మా ఆవిడ అలా అయిపోయేసరికి నాకు చాలా ఎమోషనల్ అయిపోయింది. మోహన్ గారు, అసలు సినిమా ఇండస్ట్రీ అనేది పెద్ద మాయ అది. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఆ రోజున వాళ్ళ అబ్బాయికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు, కానీ ఎక్కడ కూడా సన్మానాలు కానీ ఏం చేయలేదు. ఇక్కడ ఎవడు కొంపట ఆరిదే అని చెప్పని ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీ అంత పెద్ద మాయ, అలాంటిది మీకు అంత గుర్తింపు ఇచ్చి ఆ ప్రొడ్యూసరు అంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మంచి సినిమాని మీచే తీయించగలిగాడు. కానీ మీరు ఆ మాట్లాడడం అనేది ఆ విధంగా మాట్లాడకుండా ఉండుంటే సినిమా ఈ రోజున 2 రోజులు అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సూపర్ సక్సెస్ అయింది. కానీ మీరు మాట్లాడింది కొంత ఎక్కడో ఒక స్పీడ్ బ్రేకర్ లాగా సినిమాకి అవరోధం కలుగుతుంది అనేది ఒక మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు ఫారం హాల్ ఓపెన్ చేయండి, దగ్గర 30 టికెట్లు ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి, జీవికే మాల్లో బుక్ అయి ఉన్నాయి. అంటే నేను నా ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేశాను, వాళ్ళకి అర్థమైంది, ఓ ఈ సినిమా బాగుంది అంటున్నారు, పాపం అందుకే అబ్బాయి ఎంత ఎమోషనల్ అయిపోయాడు అని రెస్పాన్స్ ఇస్తున్నారు సార్. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్ కానీ ఈ యొక్క మల్టీప్లెక్స్కి సంబంధించి కానీ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా ఈ మీరు చిన్న సినిమాలు పెద్ద సినిమాలకు సంబంధించి? సార్ నేను అదే సార్ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది సార్, సింగిల్ స్క్రీన్స్ ఆక్యుపెన్సీ పెద్ద సార్, అది యాక్చువల్లీ 800 సీట్లు ఉంటాయి. అదే మల్టీప్లెక్స్ అయితే 150, 250 అలా ఉంటుంది. సో మల్టీప్లెక్స్లో 100 మంది కనపడితే మనకు భలే హాయిగా ఉంటుంది సార్. అదే బిగ్ స్క్రీన్లో 800లో 100 మంది కనపడితే అసలు సినిమా లేదు, చచ్చిపోయింది అనిపిస్తుంది. సో నేను ఎక్కువ ఈ చిన్న స్క్రీన్స్ అందరికీ అందుబాటులో ఉన్న స్క్రీన్స్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, స్పెషలిటీస్ కానీ వాట్ ఎవర్. ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ మీదే అసలు మొత్తం నడుస్తున్నారు సార్. ఇప్పుడు వేరే సినిమాల గురించి ఎక్కడా లేదు ట్రోలింగ్, మీరు మాట్లాడిన దాని మీద ట్రోలింగ్ నడుస్తున్నది. ఇప్పుడు మీరు చేసిన ఈ యొక్క సంఘటన వల్ల అంటే మీరు కొత్తగా రాబోయే డైరెక్టర్లు కూడా ఏంటి అంటే సినిమా కనుక ఆడకపోతే మీలాగా డెసిషన్ తీసుకోవాలా, మీరు ఆ వేలో కూడా కొంతమంది చాలా టెన్షన్లో ఉంటున్నారు. మీరు చేసిన పని మీరు సమర్థించుకుంటారంటారా ఈ కొత్తగా వచ్చే డైరెక్టర్ల విషయంలో? నేను చేసిన పని ఇంత ఎమోషనల్ అయ్యాను కదా, ఇప్పుడు నా లోపాలన్నీ అంటే పబ్లిక్ రీచ్ అవ్వలేదనో లేకపోతే ఇవన్నీ డైరెక్టర్లు అందరూ కరెక్షన్ చేసుకొని వర్కౌట్ చేస్తారు. మేబీ ఈ సినిమా రీచ్ అవ్వకపోవడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి, అబ్బాయి వల్ల తెలిసింది, ఆ డైరెక్టర్ వల్ల తెలిసింది అనుకొని వాళ్ళు సరిదిద్దుకొని ఇలా ఎందుకు అవుతారు సార్? 100% రీచ్ అవ్వడానికి ఏం చేయాలో చేస్తారు. అది నాలాగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ. ఓవరాల్గా డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి ఎలా ఉందండి రెస్పాన్స్? సార్ డిస్ట్రిబ్యూటర్లు మైత్రి వాళ్ళ సినిమా చూసి సినిమా అంటుకుంటే ఒక మహారాజా లాగా కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి హ్యూజ్ థియేటర్స్ ఇచ్చారు సార్. మైత్రి వాళ్ళు అవడం అనేది మీ అదృష్టం. తెలంగాణ అంతా మైత్రి వాళ్ళు, ఆంధ్ర అంతా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు అందరూ, అందులో గీతా ఆర్ట్స్ కూడా ఉన్నారు. ఎంత సపోర్ట్ ఇస్తున్నారు సార్. సినిమా సార్ నేను ఒకటే చెప్తా సార్, సినిమాలో కంటెంట్ ఉండి
ఈ సినిమా ఆడుతుందని నమ్మకం ఉంటే ఎవ్వరికి థియేటర్లు ఇవ్వడానికి ఇబ్బంది లేదు సార్. సినిమా ఏదో సినిమాలో కంటెంట్ ఉండి ఆడొద్దు అన్నప్పుడు మీరు ఎందుకు అంత ఆవేదన చెందారు? ఎందుకని అంత సడన్గా బరస్ట్ అయిపోయారు మీరు? అదే సార్, అదే సార్, సినిమాలో కంటెంట్ ఉందని నమ్మారు కాబట్టి, వచ్చిన 10 మంది బాగుంది అన్నారు కాబట్టి, నేను ఇంక థియేటర్కి జనాలు రావట్లేదని బాధ అయిపోయింది సార్. ఆ 10 మంది చెప్తే వెళ్తుందా? వెళ్ళదు కదా సార్. సార్ ఎప్పుడైనా ఒక థియేటర్కి పెద్ద స్క్రీన్కి ఒక 1% ఆడియన్స్ వస్తే టాక్ వెళ్తుంది సార్. ఇది ఇక్కడ కూడా అంతే, ఒక 1% రావాలి సార్. 200 దానికి 20 మంది సార్. 20 మంది వస్తేనే టాక్ వెళ్తుంది సార్, లేకపోతే వెళ్ళదు సార్, అక్కడే ఆగిపోద్ది. ఈ 10 మందితో వర్కౌట్ అవ్వదు. అదే నేను భయపడిపోయాను సార్. భయపడిపోయి ఈ రోజుతో డెడ్ అయిపోతున్నా, చచ్చిపోతున్నా నేను అనేసి, అంటే ఇక నా సినిమా చచ్చిపోతుంది, ఇక నా సినిమా కళ చచ్చిపోతుంది అని అనుకొని ఆలోచిస్తున్నాను సార్. నేను పియానో ప్లే చేస్తాను, పాటలు పాడతాను. ఏంటి నేను మళ్ళీ అలా మొదలెట్టుకోవాలా? నేను మళ్ళీ సినిమా ఇలా 10 కోట్లు పెట్టి సినిమా తీసి ప్రొడ్యూసరు ఏంటిది అది లాస్ అయిపోతే అతను అలా నేను చూడాలా? నా వల్ల ఆయన సఫర్ అవ్వాలా? ఇలాంటివన్నీ నేను అది మదన పడిపోయింది సార్. నా వల్ల అంతమంది సఫర్ అవ్వడం, ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వటం, ప్రొడ్యూసర్ పాప నవ్వుకొని వెళ్ళిపోయాడు సార్, నవ్వుకొని వెళ్ళిపోయాడు. మోహన్ గారు, ఓకే, మీరు ఆవేదన చెందుతున్న సినిమా కంటెంట్ బాగుంది, హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు ప్రేక్షకులు, ఒక సగటు ప్రేక్షకుడు, మిడిల్ క్లాస్ అతను, వాళ్ళని మీ థియేటర్స్కి రప్పించి మీలాంటి సినిమాలు చూడాలి అంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తే బాగుంటుంది సినిమా ఇండస్ట్రీకి? కానీ ఆ వేలో ప్రేక్షకుడు చిన్న సినిమాలు చూడాలంటే మీరు అన్నట్టు ఆక్యుపెన్సీ రేషియో పెరగాలి, కానీ ఇలాంటి కెపాసిటీ పెరగాలి, సినిమా హిట్ అవ్వాలి, హిట్ కాకపోయినా ముందు మినిమం రెవెన్యూ అనేది రావాలి, ప్రొడ్యూసర్కి నిలబడాలి అన్న వేలో భాగంగా మీరు ప్రేక్షకుడిని, ఒక సగటు ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించాలంటే మీ ఆలోచన ఏంటి? సార్ ఫస్ట్ వచ్చేసి థియేటర్ రాకపోవడానికి పైరసీ ఒకటి ఇబ్బంది ఉంది సార్. దానివల్ల కూడా రావట్లేదు. తక్కువ ధర, కొంచెం వాళ్ళు కంఫర్టబుల్ జోన్లో కానీ పెడితే సినిమా ఖచ్చితంగా జనాలు ప్రైస్ అనేది రీజనబుల్ వస్తారు సార్. ఎందుకంటే సార్ థియేటర్ యాంబియన్స్ వేరు సార్, సౌండ్ వేరు, ఆ స్క్రీనింగ్ విజువల్ వేరు. చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్న పెయిన్ అంతా పోతుంది. ఇంట్లో మనకి చాలా పెయిన్స్ ఉంటాయి సార్, చాలా కష్టాలు ఉంటాయి. మెయిన్ ప్రమోషన్ సార్, మీరు ఆ వేలో మీరు కొద్దిగా కన్సల్టేషన్ చేస్తే బాగుంటుంది. అదే ఈ ప్రమోషన్స్ కానీ థియేటర్కి ఖచ్చితంగా వస్తారు సార్. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అవుతారు. సో అందులో మేబీ సార్ నేను అనుకున్నాను ప్రమోషన్ రీచ్ అయ్యాను అనుకున్నాను, కానీ రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది. లేదు, మీరు సక్సెస్ అయ్యారు గ్యారెంటీగా. ఫైనల్గా మోహన్ శ్రీవాత్స గారు, రాబోయే కొత్త తరం దర్శకులకి మీరు ఇచ్చే సలహా ఏంటి? వాళ్ళకి ఎలాంటి టిప్స్ ఇవ్వబోతున్నారు? సార్ ఒకటే సార్, థియేటర్కి రప్పించడానికి మంచి కంటెంట్స్ మీద వర్క్ చేయండి. గాబరపడి పొరపాటుని ఏ సినిమా చేసేయకండి, అతను ప్రొడ్యూసరు లాస్ అయిపోతాడు. కంటెంట్స్తో చేయండి. సో నాలాగా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఇంకా ప్రమోషన్స్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. నాకు ఇప్పుడు తెలుస్తుంది, రీచ్ అవ్వలేదా అని, ఇప్పుడు 1.5 కోటి పెడితే రీచ్ అవ్వలేదా అనేది ఇప్పుడు తెలుస్తుంది. సో ఆ తప్పు చేయకండి. మీ యొక్క ఫిలిం కెరీర్ ఎలా ఉండబోతుందంటారు ఈ సినిమా తర్వాత నుంచి? ఈ సినిమా తర్వాత నుంచి సార్ నేను అది ఇందాక కూడా చెప్పాను, సినిమా సక్సెస్ అయితే ఒక లెక్క, సక్సెస్ కాకపోతే ఒక లెక్క. సక్సెస్ కాకపోతే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ కథ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ మొదటి నుంచి అడుగులు వేయాలి. సక్సెస్ అయితే ఒక స్టెప్. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, కరణ్ అర్జున్ 50 లక్షల్లో తీశాను సార్, ఇది 9 నుంచి 10 కోట్లలో సినిమా చేశాడు. ఇది అంటే ఎంత పెద్ద స్టెప్ వచ్చింది అంటే, అక్కడ అతను ప్రొడ్యూసర్ అక్కడ చూశాడు. చాలా మారుతి గారు కూడా భలే తీశాడే అసలు, ఎంత బడ్జెట్లో, బట్ హాలీవుడ్ లెవెల్లో తీశాడు అని ఇలా అన్నారు ఆ చిన్న బడ్జెట్లో. సో కాబట్టి వస్తుంది సార్, అదే డిపెండ్స్ ఆన్ సక్సెస్ ఫెయిల్యూర్ సార్. కొంచెం టైం పడుతుంది, బట్ ఇక్కడ నుంచి వెళ్ళలేము సార్. ఏదైనా జరగాల్సింది ఇక్కడ. ప్యాషన్ ఇంత ప్యాషన్ ఇక్కడే. నేనింత సినిమాలో రవితేజ చెప్తాడు, పోనీరా మనం బతకాల్సింది ఇక్కడే, మళ్ళీ ఇంకో సినిమా తీద్దాం. రైట్ సార్, మోహన్ శ్రీవాత్స గారు మంచి సినిమా తీశారు. 2 రోజులు లేట్ అయినా కానీ హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది. మీరు గ్యారెంటీ సక్సెస్ కొట్టారు. మీరు ధైర్యంగా ఉండండి. ఇలాంటి మంచి సినిమాలు ఇంకా మరింతగా మా ప్రేక్షకులను అలరించాలనేది మేము కోరుకుంటాం. రైట్, ఈ యొక్క ముఖ్యంగా చూసుకుంటే చిన్న సినిమాలను కూడా ఆదరించండి. కంటెంట్ బాగుంది, కొత్త దర్శకులు అందరూ కూడా ఇండస్ట్రీలోకి వస్తున్నారు. ఎప్పుడూ మీరు పెద్ద సినిమాలనే కాదు, చిన్న సినిమాలను ఆదరించాలి. కంటెంట్ ఉంటేనే ఆదరించండి అనేది కోరుకుంటాం. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు అనేది కొత్తదనాన్ని, క్రియేటివిటీని అనేది మాత్రం ఉంటే ఆదరిస్తారనేది చాలా సినిమాలు రుజువు చేశాయి. సో మనం ఏదైతే త్రిభానధారి బార్బరిక్ అనే విషయం, మరి 2 రోజులు మౌత్ టాక్ వల్ల లేట్ అయింది, కానీ మొత్తానికి మాత్రం సినిమా పాజిటివ్ టాక్ రావడంతో విధంగా అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. డైరెక్టర్ గారు కూడా కొంత ఆవేదన చెందినా కూడా ఇప్పుడు ఆయన చాలా సంతోషంగా ఉండడం జరిగింది. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్.